ఇక మళ్ళీనంట ఇక ఈ ఘనకార్యం చేసిన దానికి ఈ ఘనకార్యం బాగా చేసినావు 2.5 ఏళ్ళు పట్టింది చూడడానికి తిరగడానికి 2.5 ఏళ్ళ తర్వాత వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు చూడడానికి ఇంత సమయం పట్టింది. ఇక క్యాన్సిల్ చేసినట్టు ఎప్పుడు విడుస్తాడో లేదో దీనికి మళ్ళా బీఆర్ఎస్ని బొందబెట్టి పాడేస్తారంట. ఎందుకు వేస్తారు చెప్పు? ఒక్కటే ఆలోచించండి లాజిక్. ఎందుకు కాంగ్రెస్కి ఓటేయాలని ఒక ఓటర్ ప్రశ్నించుకోడా? నాకు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ఓటేయాలనుకుంటాడా? రైతు భరోసా ఎగ్గొట్టినందుకు ఓటేయాలనుకుంటాడా? 5 3 పోయినందుకు ఎందుకు అనుకుంటాడు? గిట్టుబాటు ధర ఇవ్వకుండా రోడ్ల మీద సంచులు లేకుండా వానకు ఎండి 3 నెలలు పంటలు పండించి 2 నెలలు కావలు కాసి ఎవరికో దళారులకు అమ్మి పడేసి ఏడ్చుకుంటే రైతు పోయినందుకు నీకు ఓటేస్తారా కాంగ్రెస్ పార్టీకి? మొత్తం రుణమాఫీ అయినందుకు అయిన మొత్తం టోటల్ అయిపోయిందా అని చెప్పి రైతు ఇస్తాడా? ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా ఉందిరా. శబాష్. కేసీఆర్ ఉన్నప్పుడు పోతుండే ఎప్పుడు వస్తున్నావు కరెంట్ ఎప్పుడు తెలియకుండే ఈయన వచ్చి వైర్లు గుంజి కరెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా కరెంట్ వచ్చిందని రైతు వేస్తాడా? చెప్పండి. ఎందుకు వేస్తాడు? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు అయిపోయి 6 నెలలు అని చెప్పి విద్యార్థులు ఇస్తారా? ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం చేతులు మొత్తం ఎత్తేసిరు. రవికుమార్ గారు మన జిల్లా ఆయనే ఉన్నాడు జనరల్ సెక్రటరీ దానికి కాలేజీలకు అడగండి. మొత్తం చేతులు ఎత్తేసిండు. ఇలా ఏ కాలేజీలో ఎవరు చేంజ్ చేసుకునే పరిస్థితి లేదు. దాదాపు 12,600 కోట్ల రూపాయలు బకాయి పెట్టి పడేసి ఇక నెక్స్ట్ వాళ్ళే ఇచ్చుకుంటారు, మేము డైరెక్ట్ స్టూడెంట్స్ అకౌంట్లు వేస్తాము, వాళ్ళు చదివిస్తారంట. ఎవడన్నా నమ్ముతాడా? ఎవడన్నా వాళ్ళు వేస్తారా? నాయనా మనం బాగా చదివిస్తున్నాడు, ఫీజు కడుతున్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, నేను డిగ్రీ ఎంబీబీఎస్ చదువుతున్నా ఓటేయని చెప్పి పిల్లాడు చెప్తాడా? ఉద్యోగాలు వచ్చిన పిల్లాడు చెప్తాడా? లేకపోతే ఇంట్లో ఆడపిల్ల ఎవరైతే చదువుకునే పిల్ల ఉంటుందో డిగ్రీ ఇంటర్మీడియట్ చేసే పిల్ల అమ్మ నాయన నాకు స్కూటీ ఇప్పించిండు దాని మీదనే పోయేస్తున్నా అని ఏమని చెప్తుందా? లేకపోతే ఇంట్లో ఉన్న ముసలమ్మ 200 రూపాయలు కేసీఆర్ 2,000 చేసిండు, మరి ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు 4,000 అయింది అని వేస్తారా? ప్రతి మహిళకు 2,500 ఇస్తాడు కేసీఆర్ వెళ్ళేప్పుడు, మరి మనకు 2,500 వస్తుంది అని ఆమె వేస్తుందా? పుట్టిన పిల్లగాడు కేసీఆర్ కిట్ వచ్చిందని చెప్పి వాళ్ళు వేస్తారా? కొడవ వేస్తుందా? బిడ్డ వేస్తుందా? ఎవరు వేస్తారు? 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు అంత ఇంప్లిమెంట్ అవుతుందని వేస్తారా? లేదు మీ పార్టీ ఉన్నటువంటి అన్ని వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిండు, 42% చైర్మన్లు ఇచ్చిండు, సామాజిక న్యాయం పాటించిండు అని చెప్పి వాళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారు? దళితులకు 12 లక్షలు దళిత బంధు ఇచ్చిందని చెప్పి దళితులు వేస్తారా? గిరిజనులకు కూడా ఇస్తామన్నారు, వాళ్ళ అమ్మాడోళ్ళకి ఇచ్చినామని చెప్పి వాళ్ళు వేస్తారా? బీసీ బంధు ఇస్తామన్నారు, వాళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారు? ముద్రాలను బీసీఏ గ్రూప్లో వేస్తామని చెప్పారు, జియో వచ్చింది ఇంప్లిమెంట్ అయితే మా ముద్రాలు వేస్తారా? 3 లక్షల రూపాయలు అకౌంట్లో పడుతుందని చెప్పి మా గొల్ల కుర్మలు వేస్తారా? 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రే ఇస్తుండో చెట్టు మీద కింద పడి చనిపోతాని చెప్పి మా గౌడన్నలు వేస్తారా? విశ్వబ్రాహ్మణులు వేస్తారా? నాయి బ్రాహ్మణులు వేస్తారా? రజక సోదరులు వేస్తారా? కేసీఆర్ 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చిండు, ఇవాళ ఈయన వచ్చినాక మొత్తానికే పోయిందని చెప్పి ఇంకా ఎక్కువ ఇచ్చిండు, 500 యూనిట్లు చేసినా వేస్తారా? రైతు చనిపోతేనే 5 రోజుల్లో డబ్బులు వస్తుండే అని మా పెద్ద రైతు వేస్తారా? చిన్న రైతు ఇస్తాడా? రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు, చచ్చిపోతున్నారు, వాళ్ళు వేస్తారా? బ్రహ్మాండంగా ఇదే పంచుకుందిరా. చచ్చినాక పైసలు వస్తున్నాయి, మేము చచ్చినాక ఇంటిలోకి పైసలు వస్తున్నాయి, ఇది చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు వేస్తారా? లేకపోతే పీఆర్సీ బ్రహ్మాండంగా పీఆర్సీ ఇచ్చి పడేసే, డిఎల్ ఇచ్చి పడేసి అంతా వాళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారు? జర్నలిస్టులకు వెల్త్ కార్డు వచ్చే, ఇండ్లు వచ్చే, అవన్నీ ఇండ్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారు? ఏ వర్గం వేస్తారు చెప్పండి? ఎందుకు వేస్తారు చెప్పండి? ఎందుకు ఓటేయాలా అని ఆలోచన వస్తే రాదా? ఓటేసేటప్పుడు 10 సంవత్సరాలు ఎట్లా బతికినాంరా, ఇప్పుడు ఎట్లా బతుకుతున్నాంరా అని ఆలోచన సామాన్య ప్రజలు రాదా? పొరపాటున ఒక్క ఓటు నమ్మి వేసినందుకు 50 లక్షల ఎకరం ఉన్నది 10 లక్షలకు పడిపోయింది. పెళ్లికో చదువులకో 1 ఎకరా అమ్మి బతుకుదామంటే కొనేటోడు లేడు, చూసేటోడు లేడు. కనీసం ఇంతకో అంతకో యుద్ధం తెగేద్దామంటే కూడా దిక్కు చూసేటోడు లేడు. గందుకేస్తారా చెప్పండి? ఏమైంది?
ఏమైంది రాష్ట్రం? ఏం బాగుపడ్డది? బస్సులో లేడీస్కి ఇచ్చినామంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారా? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఇద్దరు పోతారు, 10 రూపాయల టికెట్ 20 రూపాయలు చేసిండ్రు, భర్తకు 20 రూపాయలు, భార్యకు ఫ్రీ. ఏముందల్లా? ఏం చేసిండ్రు చెప్పండి?